హైదరాబాద్ విజయవాడ రహదారి నిన్నటి నుంచి రద్దీగా మారింది. ఇక ఇవాళ ఉదయం నుంచి సిటీ నుంచి పెద్ద సంఖ్యలో ఊర్లకు వెళ్తున్నారు జనం. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాలు ఫుల్ అయిపోవడంతో కార్లు, రెంటెడ్ వెహికల్స్లో పయనమయ్యారు. హైవేలపై ఆర్టీసీ బస్సుల కన్నా కార్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిటీలో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి విజయవాడ బస్సులు స్టార్ట్ అవుతుంటాయి. దీంతో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, రామోజీ ఫిలిం సిటీ, చౌటుప్పల్ వరకు ఫుల్ జామ్ అవుతోంది. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు రద్దీగా మారింది. ఉదయం నుంచే ఉప్పల్ జంక్షన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఉప్పల్ పాయింట్ నుంచి 1200 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు వరంగల్ రీజన్ ఆర్టీసీ అధికారి. నిన్న ఒక్కరోజే 400 బస్సుల వరకు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ వరంగల్ రూట్లో 74 స్పెషల్ బస్సులు తిరుగుతున్నట్టు తెలిపారు. సో సంక్రాంతి సందర్భంగా ముందుగా ప్యాసింజర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో టీజీఎస్ఆర్టీసీ తరఫు నుంచి ఇక్కడ ఉప్పల్ పాయింట్ నుంచి పోయిన సంవత్సరం దాదాపు 1200 బస్సులు ఆపరేట్ చేశాము. సో ఈ సంవత్సరం కూడా 1200 బస్సుల దాకా తిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో నిన్న ఒకరోజే 450 బస్సులు తిరిగినాయి. ఈరోజు శనివారము, సెకండ్ సాటర్డే. సో ఈరోజు కూడా 400 పైన అంటే 500 దాకా టచ్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఈరోజు మాత్రం ట్రాఫిక్ బాగుంది. ప్రస్తుతానికి మాకు ఈరోజు దాదాపు ఒక 200 బస్సులు ఆపరేట్ అయినాయి. దాంట్లో 74 స్పెషల్ పోయినాయి.